నుంచి వచ్చారు? మా పాప 10th కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా కానీ కింద పడిపోయినాను ఎగ్జామ్ హాల్లో. కానీ నేను అక్కడ వెళ్ళకుండా ఇక్కడ సన్నిధికి వచ్చి ప్రేయర్ చేస్తున్నాను. అక్కడ పడిపోయిందని టీచర్ ఫోన్ చేస్తున్నా కానీ అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ వచ్చి ప్రేయర్ చేస్తున్నా సార్. మా పాప అక్కడ లేచి ఫోన్ చేసి నాకు చెప్పిందని, మమ్మీ నేను బాగానే ఉన్నా, మేము తెలియస్తారా చిన్న ఇల్లు కట్టుకున్నాను కొద్దిగా. దానికి కూడా మనీ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు ఇవ్వకుండా చాలా టార్చర్ పెట్టిరండి. కానీ వచ్చి సన్నిధిలో ఒక 1 month ప్రేయర్ చేస్తున్న సాయంకాలం దానికి కూడా మనీ ఈయన వాళ్ళు ఎవరిచ్చే వాళ్ళందరూ ఇచ్చేది. దేనికి దేవుడే సాయం. వారం నుంచి మా బిడ్డ కూడా పడుకొని లేవకుండా జరుగుతుంది ప్రభావ. నేను ఎక్కడికి తీసుకెళ్ళకుండా నువ్వే అనుకున్నా దేవా. నాకు దేవుడే సాయం చేసినానండి. నేను ఇక్కడ నుంచి చూడడానికి కూడా కారణం కూడా ఆ దేవుడే. బిడ్డకు వస్తుందో రాదో అని చెప్పేసి మస్తు భయంతో ఉండి, మమ్మీ నేను ఎక్కడ ఇంటికి వెళ్ళాలి, ఏం చేసుకుంటాను ఇప్పుడు, నాకు బీటెక్లో ప్రైవేట్ వస్తుంది మమ్మీ, 1,00,000 2 లక్షలు కట్టుకోవాలి మమ్మీ అని చెప్తే, ఏం కాదమ్మా దేవుడు ఉన్నాడు అనుకుంటే నా బిడ్డకు జేఎన్టీలో ఫ్రీ సీట్ వచ్చిందండి. నాకు సాయం బాగా చేసిందండి. ఇక్కడ నేను ఎప్పుడు నుంచి చూడడానికి కూడా నాకు అవ్వదండి. నాకు అసలు ఇక్కడ చెప్పడం నాకు తెలియదు. చాలా బాగా చెప్పాలండి. నాకు ఇక్కడ చెప్పాలని ఎంతో రోజులు సందర్భంగా నేను రాలేదని చేసింది నేను తప్పదండి. కాకపోతే దేవుడు సాయం చేసినందుకు చాలా కృతజ్ఞత. ప్రైజ్ ది లార్డ్. చాలా గొప్ప సాక్ష్యం అని తను చెప్పడానికి చాలా భయపడుతుంది. చెప్పాలంటే తను ఉన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అని తను రోజు ఇంట్లో పని చేస్తే కానీ అది తనకి ఆర్థికంగా లేదు, వాళ్ళ భక్తిగా ఉద్యోగం లేదు, 2 పిల్లలు తనకి 2 పిల్లలు. తను ఇల్లు కట్టుకోవాలని ఒక 3 సంవత్సరాల క్రితం ఒక చిన్న స్థలం తన దగ్గర ఉందంటండి. ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే తను ఇల్లు కట్టుకుందామనే ఉద్దేశంతో చాలా మంది అన్నారంట, నేను ఇల్లు స్టార్ట్ చేయి, నేను డబ్బులు ఇస్తాను అన్నారంట. ఆ యొక్క ధైర్యంతో తను అక్కడిక్కడ కొంచెం పని చేసి అక్కడిక్కడ ఇళ్ళలో పని చేసుకొని కలెక్ట్ చేసుకునే డబ్బులు తను చేసుకుందాం అనేసరికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఎంతో విచారంతో ఒక పక్క మేస్త్రి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎవరు నాకు అవ్వట్లేదని. ఈవెన్ ఆదివారం అని చాలా గొప్ప సాక్ష్యం అండి. తన ఆదివారం ఈవెన్ మాస్కి రావడానికి కుదరదని చెప్పి ప్రతిరోజు సాయంత్రం అన్ని ఇళ్లలో పని అయిపోయాక మన గుండెలో అడ్రషన్ చేపలు వెళ్ళి ఒంటరిగా కూర్చొని తను ప్రార్థన చేసుకునేదంట. దేవా, నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు, నా భర్తకి ఉద్యోగం లేదు, నేనే ఆధారపడుతున్నాను, నా పిల్లల భవిష్యత్తు కోసం తన ప్రార్థన ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టిందో, ఎన్ని నెలలు పని అయిందమ్మా? 6 నెలలు. 6 నెలలు తను అసలు ఒక్కరోజు కూడా వదలకుండాలి. రోజు సాయంత్రం వచ్చి తను కూర్చొని ప్రార్థన చేసుకున్నాడు. 6 నెలలు అంటే 2 నెలల కల్లా వాళ్ళకి వాళ్ళే వచ్చేసి తను సహాయం చేసి ఆర్థికంగా ఇచ్చేవాళ్ళు కాకపోయినా వేరే వాళ్ళని వచ్చి డబ్బులు ఇవ్వడం వల్ల ఇల్లు కంప్లీట్ చేసినారు. చాలా గొప్ప సాక్ష్యం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మాయిని 10th క్లాస్ హాస్టల్లో పెట్టింది. 10th క్లాస్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అమ్మాయి కళ్ళు తిరిగి ఎగ్జామ్ హాల్లోనే పడిపోయింది అంటాడు. దీనికి చెప్తే భయపడుతుందని చెప్పేసి వాళ్ళ ఓన్లీ టీచర్ కాల్ చేసి చెప్పారంటండి, ఎగ్జామ్ ఎలా రాసిందో, పాస్ అవుతుందో లేదు అన్న నా భయంతో తన హాస్టల్కి వెళ్ళకుండా, చూడండి తను ఒక ధైర్యం దేవుడి మీద ఎంతగా ఆధారపడిందంటే డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళకుండా మన సెంటర్కి వచ్చి ప్రేయర్ వాళ్ళ కింద కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. చేసిన వెంటనే వచ్చేసేపటి కూతురు కాల్ చేసి చెప్పిందంట, అమ్మా నేను బాగానే ఉన్నాను, ఎగ్జామ్ కూడా బాగా వేసాను. ఈవెన్ చెప్పుకోవడానికి ఇంత గొప్ప సాక్ష్యం. 10th క్లాస్ చాలా మంచి మార్క్స్తో పాస్ అయింది. ఇంకొక చాలా గొప్ప సాక్ష్యం ఏంటంటే వాళ్ళ కూతురికి బీటెక్లో సీట్ వచ్చింది. కానీ తన ఎక్కడ ఫ్రీ సీట్ వస్తుందా, పేమెంట్ సీట్ వస్తుందా ఆర్థికంగా లేనప్పుడు, నేను కొంతకాలం నేను జాబ్ చేసుకుంటానమ్మా, 2 నెలలన్నా, నేను తర్వాత చూస్తానంటే లేదు, దేవుడి మీద ఆధారపడతాము, దేవుడు ఫ్రీ సీట్ ఇస్తానంటే నిజంగానే ఇక్కడ అడ్రషన్లో వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకొని తను యథావిధిగా ఒక సిన్సియర్ డ్యూటీ లాగా సాయంత్రాలు వచ్చి ప్రార్థన చేయడం వల్ల వాళ్ళ అమ్మాయికి జేఎన్టీలో ఫ్రీ సీట్ వచ్చింది. ఇల్లు కంప్లీట్ అయింది. చాలా గొప్ప సాక్ష్యం. తన ధైర్యం సెలెక్ట్ అయిపోయినా కూడా ఇంతకాలం డిలే అయినా మన మధ్యలో వచ్చే సాక్షిగా నిలబడుతుందండి. The sister's name is Maheshwari. She stays in the Istanbul. Because of the financial problem, she has been going around in the houses and she used to work. Her husband has no job, 2 children. She has a small plot and she wants to construct the house. She was making money, but it was not sufficient for her to build the house. She went around for so many people to offer the money so that she will give it back. But many people have promised, none of them have come forward to help her out. But she
though she was not available on Sundays as she used to go and work on Sundays also, sincerely on the faith, in the evening she used to come to Muttangi at the time of around 6 o'clock when everybody were leaving, even though it was dark in the evening, she used to come and sit in the adoration circle and sit at the Lord's feet and cry and surrender all the prayers. Miraculously, the Lord saw her tears. He has lifted up. Even like the people who are not able to help, there are through some other source, people came forward. They started supporting financially to her today. She completed the house and she gives a testimony to the Lord that she would complete the house with the financial assistance. Give a mighty clap to the Lord. One more testimony. Our daughter, when she was writing at 10th class, when she was in the hostel, because of her sickness during the exam hall, she had a fall because of the giddiness and all, and she was asked to take a rest. Immediately she got a call from the hostel, but instead of running back to the hospital, she ran to the Muttangi church, came to the Adoration chapel, surrendered and started praying for her. Miraculously, she recovered. Her daughter called back and she said, I have written my exam well, and she passed with a very good marks in the 10th class. Give a mighty clap to the Lord has done. And one more greatest miracle is her daughter got into a B.Tech seat and she was little scared whether she gets a free seat or she has to go for the payment. As they were not financially sound, even then she surrendered to the Lord and asking the Lord to give a free seat to the daughter.